ఈ అసంతృప్తులు, అసమ్మతుల ప్రధానమైనటువంటి బాధ ఏంటంటే, కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చాక అసలు వీళ్ళని మనుషుల్లాగా చూడరు, పట్టించుకోరు. ఆ కొత్త నాయకులు వీళ్ళని పట్టించుకోరు, పార్టీ కూడా వీళ్ళని పట్టించుకోదు. బోడే ప్రసాద్ నిన్న ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరో ఉండరు రేపు పొద్దున, అందుకే కావాలంటే ఇండిపెండెంట్గా పోటీ. ఇప్పుడు వర్మ ఎందుకు ఎదురు తిరుగుతున్నాడు? ఇంతకుముందు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు కాబట్టి మళ్ళీ టికెట్ ఇచ్చారు పిలిచి, అదే తెలుగుదేశం నాయకుడు అయ్యాడు. ఇవాళైనా సరే పోటీ చేస్తేనే అప్పుడు గుర్తుంటుంది. అలా కాకుండా పక్కెళ్ళిపోతే ఆలపాటి రాజాలాగా బతుకైపోతుంది. రేపు పొద్దున పరిస్థితి ఏంటి? అట్లా పక్కెళ్ళిపోయినటువంటి వాళ్ళది. దేవినేనోమ ఆయన మొండిగా పట్టుబడుతుంది. అందుకే అయితే వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చేయాలనుకున్నారు కాబట్టి బోడే ప్రసాద్ని తీసేసి దేవినేనోమ. బోడే ప్రసాద్ ఏం చెప్పుకొచ్చాడు? తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ గారి భార్య సుగుణమ్మ ఇంతకుముందు తెలుగుదేశం తరపున పోటీ చేసి గెలిచింది 14లో. ఆవిడకి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు అది జనసేనకి ఇచ్చారు, ఆర్ఎన్ శ్రీనివాస్కి అది ఇస్తున్నారు. ఆవిడ ఆ విషయం కనుక్కోవడానికి బాబు గారితో మాట్లాడడానికి వస్తే బ్యారికేడ్లు దాటి కూడా లోపలికి పోనీలేదట. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. అట్లుంటాయి. అంటే ఎంత బతికి ఇంటి వెనకాల సచ్చినట్టు ఉంటుంది. మొన్నటిదాకా సగౌరవంగా సగర్వంగా వెళ్ళే దశ నుంచి ఒక్కసారి కుక్క బతుకులు అయిపోతాయి. అందుకనినే ఈ రచ్చంతా నడుస్తూ ఉంటుంది.